గ్రహించుకోవాలి. మనము ఒక విధంగా ఈ 38 సంవత్సరాల వ్యక్తి సాగులు చెప్పినట్టుగా మనం ఏమైనా సాగులు చెప్తున్నాం. ఆరాధనకు వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో ఆత్మతో ఆరాధన చేస్తూ ఉన్నామా? లేకపోతే దేనికో సమయాన్ని 2.5 గంటల సేపు దేవునికి సమయం ఇవ్వాలి. ఇంకా దేనికి కూడా మనము సమయం ఇచ్చేవారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆసక్తితో మనము కలిగి ఉన్నట్లయితే కనుక మనం జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మొదటి వారిగా ఉన్నామా? దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉన్నామా? మొదట ఎవడు దిగును అన్నట్టుగా మనము మొదటి వారిగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నీవు జీవించుచున్నావని ఒక ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే కనుక నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే 3వ అధ్యాయంలో అనుకుంటున్నది. ప్రకటన గ్రంథంలో నీ క్రియలను నేను ఎరిగెదను, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుని మందిరంలో ఉన్నానన్న పేరు మాత్రమే ఉన్నది కానీ, బాప్తీసం తీసుకున్నానన్న పేరు మాత్రం ఉన్నదని కానీ, లేకపోతే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, నన్ను మార్చాడు అన్నటువంటి స్థితి మాత్రమే ఉన్నది కానీ, దేవుడి కోసం ఒక బలమైనటువంటి సాధనంగా ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఏదేదో చేయడం కాదుగా, దేవుని కోసం నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. హృదయపూర్తిగా దేవుని ఆరాధన చేయాలి, హృదయపూర్తిగా దేవుని ప్రార్థన చేయాలి. మరణం వరకు నమ్మకస్తుడిగా మనము ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగిలాగా ఉన్నావా? లేకపోతే ఆసక్తి కలిగినటువంటి మంచి విశ్వాసిగా ఉన్నావా? హల్లెలూయా. మంచి విశ్వాసిగా ఉన్నావా? ఆసక్తి కలిగి నీ దేవదూత వచ్చినట్టే పరిగెత్తుకునే వ్యక్తి లేదు. 38 సంవత్సరాలు రోగి అలాగే ఉన్నాడు. ఆ విధంగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుని మాటకు విధంగా ఉన్నావా? ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావా? ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు అక్కడ ఆ అద్భుతం చేసిన దేవుడు, కానాను అనేటటువంటి గ్రామంలో ఆ లోటుని తీర్చినటువంటి దేవుడు, నీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సిద్ధంగా దేవుని కోసం కనిపెట్టుకునే వ్యక్తిగా, దేవుని పాదాల ఎదుట కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు ఉంచగలడు. ఎంత దినాల్లో, ఆఖరి దినాల్లో మన వాక్యం చేత దినదినము ప్రతి క్షణము కీర్తన ధ్యానం చేసాం. ఇప్పుడు వాక్యాన్ని ఆలకించాం. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు? హల్లెలూయా. మళ్ళా సాయంత్రం వాక్యం ఆలకిస్తాం. ఆ వాక్యం ద్వారా కూడా నాతో ఏం మాట్లాడాడు? దేవుడి కోసం దినదినము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనము తయారు చేయబడాలి. పెండు కుమార్తె వలె ఆ మరత మచ్చ డాలు కలంకము లేకుండా దేవుని యొక్క రాకడ కోసం ఎత్తబడినటువంటి సంఘంలాగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎత్తబడినటువంటి సంఘంగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయం ఇక్కడ అద్భుతం